9th class Polynomials and Factorisation exercise 2.1. సో ఇందులో సింపుల్ బేసిక్స్ ఉన్నాయి. మనం ఆ బేసిక్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినట్టు ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ గివెన్ బిలో. సో ఇక్కడ డిగ్రీ గురించి మాట్లాడుతున్నాం. డిగ్రీ అంటే పవర్. మనకు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఇట్లా ax² + bx + c ఇట్లా ఎక్స్ప్రెషన్ ఉంటే దీని హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాం, డిగ్రీ అంటాం. ఓకే, సో ఈ డిగ్రీని మనం ఇది ఎక్కడైనా ఉండండి. ఇప్పుడు 3x - 4x పవర్ 3 + 2x² - 1 ఇట్లుందనుకోండి. ఇక్కడ మధ్యలో ఉన్నా పర్లేదు, ఎక్కడైనా ఉండండి. దీన్ని మనం ఏమంటాం, డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ ఏదైతే ఇచ్చాడో అందులో హైయెస్ట్ పవర్ ఏముందో చూసుకోవాలి మనం. సో హైయెస్ట్ ఏముంది, ఇక్కడ పవర్ 5 ఉంది. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 5. ఓకే, సో అట్లనే దీనికి హైయెస్ట్ పవర్ ఏముంది, 2 ఉంది. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 2. ఓకే, సో ఇట్లా మనం అన్నిటికీ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 ఉంది. 5కి ఇది 5ని ఏమంటాం అంటే కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, 5 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 × x పవర్ 5 × 1 అని రాయండి. 1 అంటే 5 × x పవర్ 0 అని రాయొచ్చు మనం. x పవర్ 0 అంటే ఏంది, వేరియబుల్ పవర్ 0 అంటే 1 అంటే దీని డిగ్రీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 0. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టెంట్ వాల్యూ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ అంటే ఇప్పుడు ఏ అని ఇచ్చింది అనుకోండి, ఓన్లీ ఏ ఇస్తే దీనికి డిగ్రీ ఏముంటుంది, 0 ఉంటుంది. ఓకే, 4th బిట్ 3x పవర్ 6 + 6y³ - 7. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ వేరియబుల్ అని ఉండి హైయెస్ట్ పవర్ ఏముంది, 6 ఉంది. కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 6. 1 వేరియబుల్ ఉండని 2 వేరియబుల్ ఉండని మనకు సంబంధం లేదు. ఇక్కడ ఎంత ఉంది, హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 2. రైట్, సో ఇక్కడ 5t అంటే పవర్ 1 అనమాట, -√3. సో ఇది కాన్స్టెంట్, ఇది t పవర్ 1 అంటే 1 ఇక్కడ దీని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. Second question, which of the following expressions are polynomials in one variable and which are not? సో కింద ఉన్నవి ఎవి 1 వేరియబుల్ పాలినామియల్స్, ఎవి కావు అని అడుగుతాడు. ఇక్కడ కాకపోతే గివ్ ద రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. రీజన్ కూడా రాయాలి మనం. సో ఇక్కడ ఇందులో ఒకటే వేరియబుల్ ఉండాలి, అంటే x అని ఉండాలి, y అని ఉండాలి, ఏదైనా ఒకటే ఉండాలి. 2 ఉంటే అది 2 వేరియబుల్ అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది 1 వేరియబుల్ అంటుంది. సో 3x² - 2x + 6 5 ఏమవుతుంది, 1 వేరియబుల్ పాలినామియల్. సో ఇక్కడ రాయండి, గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, సో ఇది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది 1 వేరియబుల్, ఇది కూడా సేమ్, ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాయాలి మనం. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, సేమ్ ఆన్సర్. సో ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ p ఉంది, q ఉంది, 2 ఉన్నాయి. సో కాబట్టి ఇది 2 వేరియబుల్. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ, ఇది నాట్ అని రాయాలి ఎందుకంటే 2 వేరియబుల్, నాట్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, సో బికాస్ it involves 2 variables, that is p and q. Okay, అందుకని ఇది నాట్ ఏ పాలినామియల్ ఆఫ్ వన్ వేరియబుల్. ఓకే,
ఫోర్త్ వన్ y ప్లస్ 2/y. ఇక్కడ 1 వేరియబులే ఉంది, కానీ ఇక్కడ 1/y ఉండడం వల్ల ఏమవుతుంది, 2/y అంటే దీని అర్థం ఏంటంటే 2 × y ఇన్వర్స్ 1 అవుతుంది. సో ఇట్లా ఇన్వర్స్ వచ్చినది అసలు పాలినామియలే కాదు. సో ఇక్కడ మనం ఏమన్నా గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ బికాస్ ద సెకండ్ టర్మ్ ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ contains the variable in its denominator. ఓకే, డినామినేటర్లో ఉంది కాబట్టి వేరియబుల్ ఇది అసలు పాలినామియలే కాదు. అది సింగిల్ వేరియబుల్ డబుల్ వేరియబుల్ పక్కకు పెడదాం, అసలు ఇది పాలినామియలే కాదని రాసేద్దాం. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 5లో రూట్ ఎక్స్ ఉంది, రూట్ ఎక్స్ ఉన్నాయి కూడా పాలినామియల్ కాదు. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ బికాస్ ఇది ఫస్ట్ టర్మ్ కదా, ద ఫస్ట్ టర్మ్స్ ఎక్స్పోనెంట్ కదా, ఎక్స్పోనెంట్ మీన్స్ ఇట్ ఈస్ పవర్, ఎక్స్పోనెంట్ మీన్స్ పవర్ ఈజ్ నాట్ an integer. ఓకే, ఇది ఇంటిజర్ కాదు. అది ఎట్లుంది మరి, ఇట్లుంది, దట్ ఈస్ 1/2. రూట్ ఎక్స్ అంటే ఏంది, రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2. ఓకే, 1/2 ఇట్లా రేషియో ఫామ్లో ఉండకూడదు, ఇంటిజర్ ఫామ్లో ఉండాలి, ఉంటేనే అది పాలినామియల్ అవుతుంది. సో ఇది కూడా పాలినామియల్ కాదు. ఓకే, సో అట్లనే ఇది ఎక్స్ పవర్ 100 వై పవర్ 100, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇది గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ పాలినామియల్ కాదు. సో ఇట్ ఇన్వాల్వ్స్ 2 వేరియబుల్స్, దట్ ఈస్ ఎక్స్ అండ్ వై. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 రైట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కోఎఫిషియంట్స్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్, వేరియబుల్ పక్కకు ఉండే కాన్స్టెంట్ టర్మ్. ఎగ్జాంపుల్కి ax² + bx + c అని ఉంది అనుకోండి. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, బి అవుతుంది. అంటే ఎక్స్ పక్కకున్న వాల్యూ. ఓకే, సో రిమైనింగ్ ఎక్స్ లేనిది ఏమంటారు, దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఇది మనకు టర్మినాలజీ. ఓకే, సో అయితే ఇక్కడ ఏముండదు అనుకోండి, సపోజ్ ఇట్లుంది x² + 2x + 3 అని ఉంది. మరి x² కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్లో x³ పక్కన ఏముంది అని అడుగుతుంది. ఏముంది, ఏం లేదంటే ఏంటన్నట్టు 1. సో కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈజ్ 1. అట్లనే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇక్కడ కూడా ఏం లేదు, కానీ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇట్ ఈజ్ -1. రైట్, 2 - 1 × x³ అనమాట. సో ఇక్కడ x³ పక్కన ఏముంది, ఇక్కడ √2 ఉంది. సో √2నే రాయండి. ఓకే, సో ఇక్కడ x³ పక్కన ఏముంది, 2 ఉంది. సో ఇక్కడ 2 రాయండి. ఇదే కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకే, ఫిఫ్త్ వన్ π/2 x³ + x. x³ పక్కన ఏముంది, ఇక్కడ π/2. సో కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈజ్ π/2. రైట్, సో x³ పక్కన ఇక్కడ ఏముంది, -2/3. సో ఇక్కడ -2/3 రాయండి. రైట్, సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అన్నాడు. మరి ఇక్కడ అసలు x³ లేదు. x³ లేకపోతే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 2x² + x. మనకు x³ కావాలంటే 0 × x³ అని రాయొచ్చు. x³ × 0 మళ్ళీ 0 అని అవుతుంది. సో x³ కోఎఫిషియంట్ ఏంది, 0. ఇక్కడ టర్మ్ కనుక లేకపోతే మనము ఏం రాయాలి, 0 రాయాలి. ఇక్కడ టర్మ్ లేకపోతే 0 ఇట్లా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టర్మ్ కనవలేదు, x³ టర్మ్ కనవలే కాబట్టి 0 రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే ఇట్లా. ఓకే, సో అట్లే కాన్స్టెంట్ కూడా అంతే. కాన్స్టెంట్కు ఇక్కడ x³ లేదు కదా, 0 × x³ అని రాస్తాం మనం. సో దీనికి కూడా 0నే. ఓకే, ఇది కోఎఫిషియంట్ గురించి. కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, ఏ టర్మ్ అయితే అంటే ఆ టర్మ్కు పక్కన ఉన్న నంబర్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 4 క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్. లీనియర్ అంటే x⁻1 ఉండాలి, హైయెస్ట్ డిగ్రీ 1 ఉండాలి. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉండాలి. క్యూబిక్ అంటే డిగ్రీ 3 ఉండాలి.
హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటాం, హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, హైయెస్ట్ డిగ్రీ 1 ఉంటే లీనియర్ అంటాం. ఓకే, సో డిగ్రీని బట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది 2 ఉంది, అంటే ఇదేం పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇక్కడ రాయండి, ఇట్స్ డిగ్రీ ఈజ్ 2, హెన్స్ it is a quadratic polynomial. Okay, so second one లో ఎంత ఉంది, డిగ్రీ 3 ఉంది, అంటే ఇది ఏంది, క్యూబిక్ పాలినామియల్. సో ఇట్స్ డిగ్రీ ఈజ్ 3, సో హెన్స్ it is a cubic polynomial. Okay, so third one ఇది 2 ఉంది, so its degree is 2, hence it is a quadratic polynomial. ఓకే, సో ఇక్కడ డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇదేంటి, లీనియర్ అవుతుంది. ఇట్స్ డిగ్రీ ఈజ్ 1. ఓకే, సో హెన్స్ ఇట్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఓకే, సో ఇక్కడ 3p అంటే 1 కదా పవర్, ఇది కూడా అంతే. ఇట్స్ degree is 1, hence it is a linear polynomial. Okay, so pi r square అంటే డిగ్రీ 2 కదా, సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇట్స్ డిగ్రీ is 2, hence it is a quadratic polynomial. Okay, question number 5, write the whether the following statements are true or false, justify your answer. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మనం రాయాలి. ఇక్కడ బైనామియల్ హ్యాస్ 2 terms. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తా, ఒకటే టర్మ్ అంటే ఇట్లా ఉందనుకోండి, ఉంటే దీన్ని మోనోమియల్ అంటాం. మోనో అంటే 1 సింగిల్ టర్మ్. అదే 5x + 2 ఉందనుకోండి, ఇట్లా 2 terms ఉంటే దీన్ని ఏమంటాం, బైనామియల్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే x² + 2x + 3 ఇట్లా 3 terms ఉన్నాయి అనుకోండి, దీన్ని ఏమంటాం, ట్రైనామియల్ అంటాం. రైట్, మరి ఇట్లా అన్నీ ఇంకెక్కువ ఉంటే దాన్ని అన్నింటి పాలినామియల్ అంటాం. అంటే ఒక మోనోమియల్ తప్ప మిగతా అన్ని టర్మ్స్ని కలిపి ఏమంటాం మనం, పాలినామియల్ అంటాం. పాలినామియల్ అంటే ఏంది, పాలి అంటే మెనీ, చాలా. సో 2 కంటే 1 కంటే ఎక్కువ ఉన్న అన్నిటిని మనం పాలినామియల్ అంటాం. కానీ రెండింటికి మనకు పేరు పెట్టుకున్నాం బైనామియల్, ట్రైనామియల్. బై అంటే 2, ట్రై అంటే 3, మోనో అంటే 1. సో ఇక్కడ బైనామియల్ హ్యాస్ 2 terms అన్నాడు, కరెక్టే కదా. సో ఇది ట్రూ, బైనామియల్ 2 terms ఉంటాయి కాబట్టి ఇది ట్రూ. సెకండ్ది, ఎవ్రీ పాలినామియల్ హ్యాస్ ఈజ్ ఏ బైనామియల్. ఎస్, పాలినామియల్ అన్నీ కూడా బైనామియలే, కానీ ఇక్కడ 5x కాదు కదా, 5x తప్ప మిగతావి, కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, రైట్, ఎందుకంటే మోనోమియల్ ఉంది కదా ఒకటి. సో ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. ఎస్, ఉండొచ్చు కదా, డిగ్రీ 3 ఉండొచ్చు కదా, బైనామియల్కి ఉండొచ్చు, ట్రూ. డిగ్రీ ఏదైనా ఉండనియండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి మనం బైనామియల్, ట్రైనామియల్ చెప్తాం. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0. సో డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 అంటే కాదు, ఎందుకంటే 4 ఉంటుంది. 4 టర్మ్ యొక్క డిగ్రీ 0నే, కానీ ఇది పాలినామియలే కదా. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి దీన్ని ఏమని రాయాలి మనం, ఫాల్స్ అని రాయాలి. ఓకే, ద డిగ్రీ ఆఫ్ ద x² + 2xy + y² ఈజ్ 2. ఎస్, కరెక్ట్. ఇక్కడ దీని డిగ్రీ 2 ఉంది, దీని డిగ్రీ కూడా 2 ఉంది. ఇక్కడ xy ఉంది, దీని 1 ఇది 1, 1 + 1 2, అన్నిటికీ 2నే ఉన్నది. సో ఇట్ ఈస్ కరెక్ట్, సో ఇట్ ఈస్ ట్రూ. రైట్, సో pi r² ఈజ్ ఏ మోనోమియల్. ఇది ఎంత ఒకటే టర్మ్ కదా, కాబట్టి ఇది మోనోమియలే. సో ఇట్ ఈస్
రైట్, అర్థమైంది కదా. వన్ టర్మ్ ఉంటే మోనోమియల్, గుర్తుపెట్టుకోండి ఇది. 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. ఈ 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండే ఏ నంబర్దైనా వీటిని అన్నిటిని కలిపి మనం ఏమంటాం, పాలినామియల్ అంటాం. మోనోమియల్ ఒకటి తప్ప మిగతావన్నీ కూడా పాలినామియల్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 6, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ మోనోమియల్ అండ్ ట్రైనామియల్ ఆఫ్ డిగ్రీ 10. సో మోనోమియల్కు ట్రైనామియల్కు ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయమంటుండు, దాని డిగ్రీ 10 కంపల్సరీ ఉండాలంటుండు. ఓకే, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు నోట్స్లో రాసుకోండి, అర్థం కావడానికి కొన్ని ఇస్తాను నేను. ఫస్ట్ మోనోమియల్ గురించి రాద్దాం. సో మోనోమియల్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ నేను ఏం రాస్తున్నా అంటే 5x⁻10 అని రాస్తున్నా, కరెక్ట్ కదా. సో నెంబర్ 2 -3y⁻10 అని రాస్తున్నా, రావచ్చు కదా. సో థర్డ్ ఎగ్జాంపుల్ az⁻10 అని రాస్తున్నా, రాసుకోవచ్చు కదా. రైట్. సో ఫోర్త్ వన్ 2x⁻3y⁻7 అని రాస్తున్నా, ఇది కూడా కరెక్టే. ఎట్లా అంటే ఈ రెండు మల్టిప్లై ఉన్నాయి కాబట్టి ఈ రెండు పవర్స్ను మనం యాడ్ చేస్తాం. 7 + 3 10. డిగ్రీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా మల్టిప్లై అంటే ఇట్లా చేస్తాం అనమాట. ఓకే, ఇది 2 వేరియబుల్ పాలినామియల్. మోనోమియలే కానీ 2 వేరియబుల్. అయితే 3 వేరియబుల్ కూడా ఉంటుంది. ఇట్లా చూడండి, 3 లేకపోతే 7xyz, ఇది 2, ఇది 3, 5 రాసుకోండి. సో 2 + 3 5, 5 + 5 10. ఇది కూడా మోనోమియలే, డిగ్రీ 10 అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ఇంట్లో ఏది రాసుకున్నా మీకు ఆన్సర్ కరెక్ట్. అట్లనే ట్రైనామియల్ రాద్దాం. ట్రైనామియల్ అంటే ఏమన్నాం, 3 టర్మ్స్ ఉండాలి. ఓకే, 3 టర్మ్స్ అంటే ఇట్లా 1 2 3 ఉండాలి. సో ఇక్కడ నేను 4x⁻10 3x + 5, ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లనే 3x² y⁻8 + 4xy + 9, ఇది కూడా అంతే. 8 + 2 10. మరి 3 వేరియబుల్ ఉన్నది ఒకటి రాద్దామా. 7x³ y⁻5z² + 8xyz + 9. సో ఇవి కూడా 3 టర్మ్స్, ట్రైనామియలే. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇది కూడా డిగ్రీ. ఇట్లా మనం ఏ ఆన్సర్ రాసినా కరెక్ట్ అవుతుంది. సో ఈ ఇది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.